అన్ని బాణీల పాటలు పాడారు, టాప్ సింగర్గా పేరు తెచ్చుకున్నారు. కానీ బిరుదులు సత్కారాలు ఇవి తగినంతగా మిమ్మల్ని వరించలేదని. ఇప్పుడు బిరుదులు అవన్నీ అమ్మా మన కష్టపడి దాన్ని ఇంత పెద్ద పాటలు పాడి ఇవి చేసి అట్లా రావాలనేది ఈజీగా కూడా తెచ్చుకుంటున్నారు. ఏం పెద్ద అదే కష్టం లేదంటున్నారు. వినటం అది నేను దీనికి పెద్ద కష్టపడి అవి వాళ్ళు ఇవ్వక్కర్లేదట, మనమే తెచ్చుకోవచ్చు కూడా అని అన్నారు. నాకు ఎందుకమ్మా ఇప్పుడు బిరుదులు అవన్నీ. అది నిజంగా అర్హత ఉండి మనిషిలో వాళ్ళకి ఇవ్వాలని అన్నది వాళ్ళు డిసైడ్ చేయవలసిన, పెద్దవాళ్ళు చేయవలసినది. అది వాళ్ళు చేయనప్పుడు మనం పోయి మాకు ఇది చేయండి అని ఏడ్చి కళ్ళు దుడిపించుకోవాల్సిన పని ఏముంది? అక్కర్లేదు, ఏడవకుండానే ఉండొచ్చుగా. మీకు మిగిలిన తృప్తి ఏమిటి జీవితాన్ని ఒకసారి తిరిగి చూసుకుంటే? మీరు పాడిన పాటలా, లేక మీకు కావాల్సినట్టు మీరు పాటలు, మీకు కావాల్సినట్టే మీరున్నారు ఎక్కువ కాలం అన్న తృప్త వెనక్కి తిరిగి చూసుకుంటే ఎప్పుడైనా? నాకు బాగా తృప్తి. ఎందుకంటే పాటలన్నీ వాళ్ళు మంచి వాళ్ళు చేసిన పాటలే పాడాను. ఇప్పుడు మన ఆయన పేరేంటి, రంజన్ బ్రదర్ అని చెప్పాను. ఆయన రాజీ నా ప్రాణం పిక్చర్కు ఒక వెస్ట్రన్ ట్యూన్ ఒకటి కావాలని చెప్పి అన్నారు. అది కావాలంటే మేము మెడ్రాసులో మౌంట్ రోడ్ అంతా తిరిగి అది ఏదో ఒక చార్లీ చాప్లిన్ పిక్చరు ఏదో అనుకుంటాను, అందులో రికార్డు వెతికి పెట్టారు. తీసుకొచ్చి మల్లెపూలు ముల్లపూలు కల్వ పూలు కావాలా, ఎన్నెన్నో వన్నె పూలు చిన్నారి కన్నె పూలు ఏవైనా కావాలా. ఈ పాట ఇది చాలా హిట్ అయింది ఈ సాంగ్. మన దేవదాస్ తీసినప్పుడు కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక పాట అట్లా, దేవదాస్ తీసినప్పుడు ఇంకొక 4-5 రోజుల్లో చచ్చిపోతాడు సుబ్బరామన్ అని అనగా ఫస్ట్ రికార్డింగ్ పెట్టారు. పెట్టినప్పుడు నేను ఘంటసాల ఇద్దరు స్టూడియోకి వెళ్ళాము. వెళితే ఆయన ఏదో కుడియడం అయితేనే ఏదో పాట, ఆయన పాట రికార్డ్ చేశారు. నా పాట రికార్డింగ్ వచ్చింది. అది తానే మారేనా గుణం మే మారేనా దారి తెన్నులేనే లేక ఈ తీరాయనా. ఈ పాట ఇది రికార్డ్ చేశారు. అంతే, మళ్ళీ ఒక 4-5 రోజులకి ఆయన పోయినట్టుగా ఒక షాక్ మాకు. అట్లా అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్. ఇంకొక సందర్భంలో సుబ్బరామను, ఎందుకంటే నేను ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్ని చూశాను కానీ అతనిలాగా ధైర్యము, మాట్లాడగలిగిన ఒక శక్తి అతనికి తప్పించి ఇంకెవ్వరికి లేదు. ఎవడు లేడు అసలు, ఇప్పటికి లేరు. ఆయన, నేను ఒక పిక్చర్లో పాట పాడాను, అది పిక్చరు అమ్మలక్కలు అనుకుంటాను. అందులో నా చేత పాడిచ్చాడు ఆయన పాట. పాడిస్తే అందులో అది ఎట్లా సాకి, ఇంకా పాట అంతా తర్వాత సంగతి, ముందు సాకి మాత్రం కన్నె మావి తోటలోనా చిన్నారి ఇల్లు కట్టి ఎన్నెన్నో కలలను కన్నామే చిన్నారి ప్రేమ కన్నీరయేనా బ్రతుకే వియోగాలకేనా చిన్నారి. ఈ పాట రికార్డ్ చేశారు. ఇది ఆయనకి ఎంత తృప్తి ఇచ్చిందంటే సుబ్బరామన్కి ఇంకా అంత సంతోషపడిపోయాడు. ఎంత బాగా వచ్చింది ఈ పాట, ఎంత బాగా వచ్చింది అని. అంతే. ఆ ప్రొడ్యూసర్కు ఒక ఫ్రెండ్ ఒక ఆవిడ ఉన్నారు, ఆమె సింగర్. ఆమె ఏం చేశారంటే, నేనుండగా ఈ పిల్లని తీసుకొచ్చి ఎందుకు పాడించారు ఇక్కడ, ఆమె పాడకపోతే నేను పాడలేను, అదేం మహా పెద్ద ఇదని నేను పాడతాను అన్నది ఆమె. ఇది తీసేయండి అని చెప్పేసి నాకు 1000 రూపీస్ చెక్ పంపించారు ఈ పాట తీసేసి. నేను కారు ఎక్కువ వెళ్తున్నాను, అప్పుడు ఈ చెక్ తీసి, అమ్మ 1000 రూపీస్ చెక్ ఇమ్మన్నారు మీకు అన్నారు. ఆ పాట ఆమె పాడుతున్నారంటాను. మరి పాట నాది యూజ్ చేయనప్పుడు నాకు ఎందుకు ఆ చెక్ అక్కడే చించి వాడి గుమ్మని అక్కడ పాడేసి ఎవరా సింగర్ గుర్తు చేసుకుంటే మీరు? పిఏ పెరీనాయకి.
ఆమె పెద్ద సింగర్ అప్పుడు. ఆమె పెట్టారు, నేనే పాడతాను. ఆమె పాడారు సుబ్బరామ నుండి. ఆమె కానీ ఈ పాట పాడిందంటే నేను ఇక మ్యూజిక్ డైరెక్షన్ మానుకుంటాను, ఈ పిక్చర్ వద్దు నాకు, నేను వెళ్ళిపోతాను సో అన్నాడు. అప్పట్లో ఈ ఈర్ష్యలు ఇలాంటివన్నీ అదే 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 చెప్పేది. ఆయన ఒప్పుకోనే లేదు, ఆమె పాడతానంటే ఒప్పుకోలేదు. ఈ మ్యూజిక్ డైరెక్షన్ మానుకుంటానని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అప్పుడు అందరూ ఉండి, అయ్యో అంత పెద్ద కంపెనీ కృష్ణ పిక్చర్స్ అంటే ఎంత పేరు, ఆ కంపెనీలో మానేస్తున్నాడా మ్యూజిక్ డైరెక్షన్ ఈయన అని అందరూ చాలా ఆశ్చర్యపోయారు. తర్వాత నేను చెప్పాను, నువ్వు నా పాట గురించి నువ్వు అక్కడ మానేయటం ఎందుకు, ఏదో పాట పోతే పోయిందిలే, మళ్ళీ ఇంకోటి పాడతాను అంతే కదా, దానికోసం నువ్వు మ్యూజిక్ డైరెక్షన్ మానక, నాకు కూడా మంచిది కాదు అది అని చెప్పాను. సరే అలాగేనని చెప్పని వెళ్ళాడు. ఆ పాట ఆవిడ చేత పాడించాడు. పాడించి ఏం చేశాడు తెలుసునా, తెలివిగా ఈ ఫస్ట్ నేను ఇప్పుడు మీకు పాడి వినిపించిన సాకి అది నాది అతికేసి మిగతా పాట అంతా ఆమెది పెట్టేశారు, రిలీజ్ చేశారు. నేను తర్వాత వింటే నేను పాడిందే ఉంది, కానీ పాట మాత్రం ఆవిడది పెట్టారు. పాట మాత్రం ఆవిడ. అట్లా పెట్టి అంత ధైర్యం అతనికి, చాలా తెలివి.